నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. చూస్తున్నారు కదా ఇక్కడ మనం ఇండియన్ సీఈఓస్, పాకిస్తాన్ సీఈఓస్, వీళ్ళంతా పాండవుల సంతానం, ఇది కౌరవ సంతానం. అంటే మన మహాభారతాన్ని మిథాలజీని కొరిలేట్ చేసుకుంటూ చూసుకుంటే యాజ్ ఇట్ ఈస్గా ఆ క్యారెక్టర్స్ అన్నీ ఇక్కడ దిగాయి. ఇవి ఇతలు ఉన్నాయి, ఇవి ఇంటలెక్చువల్ అండ్ దే గో బై ధర్మ. ఇవి చూసుకున్నాం అనుకోండి, అంటే ఆ రోజుల్లో మరి దుర్యోధనుడు, దుశ్శాసనుడు వాళ్ళు 100 మంది, వాళ్ళ చెల్లెలతో కలిపి 101 మంది అనుకున్నాం. వాళ్ళందరికీ కన్నా కూడా ఎక్కువ క్యారెక్టర్స్. ఇంట్రెస్టింగ్లీ ఈ ల్యాండ్ తోటే కౌరవులకు ఎక్కువ అసోసియేషన్ ఉండేది. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇప్పుడు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ అని పిలిచే ల్యాండ్ తోటి ఆ లక్షణాలు ఎక్కడికి పోతాయి. అందుకని వీళ్ళు కూడా అలాగే వచ్చారు. ముందర ఒక్కళ్ళొక్కళ్ళుగా మనం మాట్లాడుకుందాం. సీఈఓలు, వీళ్ళ హోదా అది ఉగ్రవాద సీఈఓలు అనమాట. ఒకళ్ళొక్కళ్ళని తీసుకుంటే కనుక ఒకసారి మనం చూస్తే నూర్ వాలీ మెహసూద్, టీటీపీ, తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్, తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్. ఇతను ఎప్పుడు పుట్టాడంటే 1978. అబూ మన్సూర్ ఆసిమ్ అనే పేరుతోటి ఇతను ఫెమిలియర్. అండ్ తర్వాత ఆయన టీటీపీకి అమీర్గా అపాయింట్ అయ్యారు. ఎప్పుడంటే 2022లో 2018లో అపాయింట్ అయ్యారు అమీర్. అంటే వాళ్ళ చీఫ్గా ఎలా అపాయింట్ అయ్యాడు మళ్ళీ అది కూడా మనం చెప్పుకోవాలి. ఇక్కడ మనం తండ్రులను చెప్పి రాజ్యాలు చేజిక్కించుకునే వంశాల నుంచి వచ్చినాడు కదా అతను. ఆ తండ్రి కాకపోయినా ఫార్మర్ అమీర్ ముల్లా ఫజలుల్లా అనే ఆయన్ని చంపేసి, ఎలా అంటే యుఎస్ డ్రోన్ స్ట్రైక్ జరిగింది కునార్, ఆఫ్ఘనిస్తాన్లో. అలా వచ్చాడు ఆయన నూర్ వాలీ. సో వీరి నూర్ వాలీ మెహసూద్ గారి కథ అది. నెక్స్ట్ వచ్చేప్పటికి మనం హఫీజ్ సయీద్, ఈయన మోస్ట్ గ్లామరస్ టెర్రరిస్ట్. ఆయన ఇప్పుడు ఐ థింక్ ఈ మే బీ నియరింగ్ 80 ఏళ్ల వయసులో ఉంటాడేమో. ఆస్మాతోటి బాధపడుతుంటాడు. ఆహారం నీళ్లు లేకపోయినా నెల రోజులైనా ఉంటాడు. ఆస్మా మందు, ఆయుర్వేద మందు లేకపోతే ఉండలేడు. ప్రస్తుతం హైడౌట్లో ఉన్నాడని, పాక్ ఆర్మీ చేతిలో ఉన్నాడని, మొన్న తప్పించుకున్నాడని, తర్వాత మునీర్తో పాటు బంకర్లో దాక్కున్నాడని. అసలు వీరి కథ ఏందో చూస్తే, ఈయన జేయుడి అనే దానికి ఇట్స్ అ ఫ్రంటల్ ఆర్గనైజేషన్ ఫర్ ది లష్కరే తోయిబా, దాని యొక్క ఇంకొక పేరు ఉన్న సంస్థ, విచ్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ క్యారింగ్ అవుట్ 2008 ముంబై అటాక్ దట్ కిల్డ్ 166 పీపుల్. 26/11 ముంబైలో జరిగిన అటాక్లో 126 మందిని చంపిన దాంట్లో ప్రధాన పాత్ర వహించిన జేయుడికి ఈయన చీఫ్. దాంట్లో 6 అమెరికన్లు కూడా హతులయ్యారు. యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ది ట్రెజరీ హ్యాస్ డిజిగ్నేటెడ్ సయీద్ యాజ్ ఏ స్పెషల్లీ డిజిగ్నేటెడ్ గ్లోబల్ టెర్రరిస్ట్. వీరికి పెద్ద హోదా కూడా ఉంది. కేవలం పాకిస్తాన్ సీఈఓ కాకుండా ఆయనకి గ్లోబల్ టెర్రరిస్ట్ అనే హోదాను కూడా కల్పించారు. ఆయనకి ఇన్ఫ్యాక్ట్ టెర్రర్ ఫండింగ్ దృష్ట్యా ఆయనకి ఏంటంటే ఒక 10 ఏళ్ల జైలు శిక్ష కూడా పడింది ఆయనకి. 10 ఏళ్ల జైలు శిక్ష తర్వాత ఆయన మళ్ళీ, అంటే ఆయన కార్యకలాపాలు ఆయనవి. ప్రస్తుతం ఆయన పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాల్లో ప్రశాంత జీవనం గడుపుతూ ఉగ్రవాదులను తయారు చేస్తూ దగ్గర ఈయన చేతుల మీదుగా 1,00,00,000 మంది ఉగ్రవాదులు తయారై బయట మార్కెట్లోకి, ప్రపంచ మార్కెట్లోకి వెళ్ళిపోయారు. ఇది ఈయన కథ. ఇక మిగిలిన వాళ్ళ గురించి చూస్తే మనం జకీర్ రెహమాన్ లఖ్వీ, ఈయన లష్కరే తోయిబా. ఈయనకి ఏంటంటే 1960లో పుట్టారు పాకిస్తాన్లో. పాకిస్తానీ ఇస్లామిక్ మిలిటెంట్, టెర్రరిస్ట్ అండ్ కో ఫౌండర్ ఆఫ్ లష్కరే తోయిబా, వన్ ఆఫ్ ద ప్రైమ్ పర్పెట్రేటర్స్ ఆఫ్ ది. ఆయన మనకి కనుక గుర్తిస్తే 2008 ముంబై అటాక్స్కి ప్రధాన సూత్రధారి. ఈయన్ని అప్పచెప్పాలి, 5గురిని అప్పచెప్పాలి ఈరోజు మనం చేస్తున్న డిమాండ్. హీఈస్ ఫీచర్డ్ ఆన్ ఇండియాస్ ఎన్ఐఏ మోస్ట్ వాంటెడ్ లిస్ట్. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఇండియా మోస్ట్ వాంటెడ్ లిస్టులో ఇతను ఉన్నాడు. 21 జనవరిలో పాకిస్తాన్ అథారిటీస్ ఇతను అరెస్ట్ చేసి 5 years అంటే ఇన్ జైల్ ఫర్ టెర్రర్ ఫైనాన్సింగ్ ఇన్ అన్రిలేటెడ్ కేసు. మొత్తానికి ఏంటంటే జైల్లో ఉంచింది. మొత్తం ఒక్కో కేసులో 5 ఏళ్ళు చొప్పున. జకీర్ రెహమాన్ లఖ్వీ ఆయన 1960లో పుట్టాడు. జామియా మొహమ్మదియా ఇన్ గుజ్రన్వాలా అనే, గుజ్రన్వాలాలోని జామియా మొహమ్మదియా అనే దగ్గర ఆయన చదువుకున్నాడు. హీ హాస్ బీన్ కన్సిడర్డ్ బై ది అమీర్ హంజా, ఏ కో ఫౌండర్ ఆఫ్ ది ఎల్ఈటి, యాజ్ ద ఆర్కిటెక్ట్ ఆఫ్ సల్ఫాయ్ జిహాద్ ఇన్ పాకిస్తాన్. హీ హాజ్ ఆర్కెస్ట్రేటెడ్ టెర్రరిస్ట్ అటాక్స్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్లో చేశారు, చెచెన్యాలో చేశారు, బోస్నియాలో, ఇరాక్, అలాగే సౌత్ ఈస్ట్ ఏషియా. హీ ఈజ్ రిఫర్డ్ టు యాజ్ చాచూ ఆర్ అంకుల్ బై ట్రైనీస్.
ఆయన్ని ట్రైనింగ్ తీసుకుంటున్న వాళ్ళందరూ చాచు అని పిలుస్తారట, చాలా ముద్దుగా పిలుచుకుంటారట. ఉగ్రవాదులకు కూడా ముద్దు మురిపాలు ఉంటాయన్నమాట. అంటే వాళ్ళకి కఠిన హృదయాలే కాదు, దయార్థ హృదయాలు కూడా ఉంటాయి. తన దగ్గర పెరిగే పిల్లలు ఆయన్ని చాచు అని పిలిస్తే బాగా మురిసిపోతారట ఈయన లక్వీ గారు. 2008 ముంబై అటాక్స్ తర్వాత హీ వాజ్ శాంక్షన్డ్ బై ది అల్-ఖైదా అండ్ తాలిబాన్ శాంక్షన్స్ కమిటీ ఆఫ్ ది యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్. ఈజ్ ఆల్సో లిస్టెడ్ ఆన్ ది యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ది ట్రెజరీ ఎస్డిఎన్ లిస్ట్ యాజ్ ఏ స్పెషల్లీ డిజిగ్నేటెడ్ గ్లోబల్ టెర్రరిస్ట్. ఏం హోదా సార్, స్పెషల్లీ డిజిగ్నేటెడ్. ఇంకొక ఆయన గ్లోబల్ టెర్రరిస్ట్, మీరు స్పెషల్లీ డిజిగ్నేటెడ్ గ్లోబల్ టెర్రరిస్ట్. ఎన్ని కంపెనీలకు సీఈఓలు చేస్తే మాత్రం ఏమి, మీకుండే హోదా ఎవరికి దక్కుతుంది, మీకుండే దరిద్రం ఎవరికి అంటుకుంటుంది. హిజ్ అడ్రస్ therein are listed at Renald Khurd Tehsil in Okara district in Bharakahu in Islamabad. ఇస్లామాబాద్లోనే ఈయన మొత్తం అంతా కూడా. ఈయన పుట్టింది ఎక్కడంటే పాకిస్తాన్లోని పంజాబ్ బొకారా డిస్ట్రిక్ట్లో పుట్టాడు. అండ్ వీళ్ళ మాతృమూర్తి ఎవరై అంటే మౌలానా మొయినుద్దీన్ లక్వీస్కి సవతి సోదరి. అలాగే ఇన్ 1982 he has participated in Afghan jihad, eventually becoming LET's military chief. తర్వాత మిలిటరీ చీఫ్ అయ్యాడు. సో వీళ్ళ ముగ్గురు అయిపోయారండి. ఇంకొక మనకి ఇద్దరు మహానుభావులు ఉన్నారు. LEZ, ఈయన యూసఫ్ మన్సూర్ ఖురాసానీ, ఈయన LEZ. లష్కర్ ఏ జంగ్వీ అనమాట ఇది. ఇట్స్ ఏ డియోబందీ టెర్రరిస్ట్, ఈజ్ ఎ డియోబందీ టెర్రరిస్ట్ అండ్ మిలిటెంట్ ఆర్గనైజేషన్ బేస్డ్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్. బేసిక్గా వీళ్ళు ఆఫ్ఘన్ సంతతికి చెందినవాడు. పాకిస్తాన్లోను ఆఫ్ఘనిస్తాన్లో కూడా ఈయన ఆర్గనైజేషన్స్ పనిచేస్తుంటాయి. ఇంకా ది LEZ వాజ్ ఫౌండెడ్ బై ఫార్మర్ SSP యాక్టివిస్ట్ రియాజ్ బర్స్రా, మాలిక్ ఇషాక్, అక్రమ్ లహోరీ అండ్ గులాం రసూల్ షా. సో ఇంతమంది ఉన్నారండి దాని ఫౌండర్స్. అండ్ ఇప్పటి నుంచి 1996 నుంచి ఇప్పటికీ కూడా ఉగ్రవాద కార్యకలాపాలని ఆయన చాలా నిరాటంకంగా నిరంతరంగా కొనసాగిస్తూ అవిశ్రాంతంగా పోరాడుతూనే ఉన్నాడు. ఉగ్రవాద పోరాటంలో ఉన్నాడు ఆయన. అండ్ ఆయన ప్రధానమైన మోటివ్ ఏంటంటే ఎక్స్టర్మినేషన్ ఆఫ్ ది షియా కమ్యూనిటీ ఇన్ పాకిస్తాన్. షియా కమ్యూనిటీని పక్కకి పంపించేయాలి. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్లో ఎక్కువ పనిచేస్తాడు. అండ్ ఐడియాలజీకి వచ్చేప్పటికి ఇస్లాం, దియోబందీ అండ్ సూపర్ మాసిజం, ఇస్లామిక్ ఫండమెంటలిజం, తక్ఫిరిజం, యాంటీ షియాయిజం. చాలా క్లియర్, యాంటీ షియాలకి వ్యతిరేకంగా పనిచేయడం ఈయన ప్రధాన ఎజెండా. ఇంకొక ఆయన మనకి మిగిలిపోయి ఉన్నాడు, లక్వీ గురించి చెప్పుకున్నాం. అండ్ సరే, హఫీజ్ సయీద్, ఈయన గురించి చెప్పుకున్నాం. 10 ఏళ్ళు జైలు ఈయనకి. ఎక్కడ పడిందంటే ఈ జమాత్ ఉద్ దావా, జయుడి అంటే జమాత్ ఉద్ దావా, ఈయన ఫౌండర్, టెర్రర్ అటాక్ మాస్టర్ మైండ్ అండ్ జమాత్ ఉద్ దావా అనే సంస్థని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఎప్పుడు 2021లో. యాంటీ టెర్రరిజం కోర్టు పాకిస్తాన్లో కూడా యాంటీ టెర్రరిజం కోర్టులు ఉంటాయండి. అంటే వాళ్ళు అనుకున్న టెర్రరిజం కాకుండా ఆ టెర్రరిజానికి వ్యతిరేకంగా పనిచేసే వ్యవస్థల్ని వ్యక్తుల్ని వాళ్ళు యాంటీ టెర్రరిజం కోర్టులో విచారిస్తారు. సో టెర్రర్ ఫైనాన్సింగ్ కేసెస్లో ఆయనకి శిక్ష పడింది, 10 ఏళ్ళు శిక్ష పడింది. ఈయన UN డిజిగ్నేటెడ్ టెర్రరిస్ట్. US ఈయన మీద $10 million బౌంటీ ఇచ్చింది. అండ్ జూలై 17లో ఈయన ఎప్పుడంటే 2020 జూలై 17న అమెరికా అరెస్ట్ చేసింది. తర్వాత సరే మళ్ళీ ఆయన మకాం మార్చుకున్నాడు. వచ్చుకొని ప్రస్తుతానికైతే ప్రశాంతంగా ఉగ్రవాద శిబిరాల్లో నివసిస్తున్నాడు. కొన్ని లక్షల మంది ఉగ్రవాదులను తయారు చేసిన గంతుంది. మసూద్ అజహర్, ఈయన గురించి వేరే మనం ప్రత్యేకమైన ప్రస్తావనలు అయితే చేయక్కర్లా. ఎందుకంటే మహమ్మద్ మసూద్ అజార్ అల్వీ ఈయన అసలు పేరు. పాకిస్తానీ తీవ్రవాద ఉగ్రవాద సంస్థ జైషే మొహమ్మద్ సంస్థకు వ్యవస్థాపకుడు, నాయకుడు. ఈయన 2019 మే 1న ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితాలో చేర్చింది. సో ఈ 5 గురించి ఇప్పుడు మనం చూసాం కదండి. ఇంత క్రెడిట్ ఎవరికి వస్తుంది, ఎంతమందికి వస్తుంది? వీళ్ళకి వస్తుందా? వీళ్ళని సుందర పిచ్చోడి మాదిరి ఆయన గూగుల్ CEO అయిపోయాడు. చదువుకున్నాడు బాగా, ఆయనకి ఇలాంటి వ్యవహారాలు పట్టవు. సత్యా నాదెల్లా విజ్ఞాన ఖని, శంతను నారాయణ్ అడోబ్ CEO, అరవింద్ కృష్ణ IBM, పరాగ్ అగర్వాల్ మొన్నటి వరకు ట్విట్టర్ CEOగా చేశారు. ఇది ఈ దేశం మీద అంటే పాండవుల సంతానం వీళ్ళు, ఇది కౌరవుల సంతానం. కౌరవుల సంతానానికి కావాల్సిన లక్షణాలన్నీ వీళ్ళకి ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా జనం నమ్మాలండి, మహాభారతం అనే కథ అది పుక్కిటి పురాణం కాదు, నిజమని. ఎందుకంటే దాంట్లో ఉండే క్యారెక్టర్లన్నీ ఇక్కడ కనిపిస్తున్నాయి, ఇక్కడ కూడా కనిపిస్తున్నాయి. సరే, ఇప్పుడు పాండవులు కౌరవులు యుద్ధం. వీళ్ళ కౌరవుల తరఫున శకుని ఎవరు,
అలాగే పాండవుల తరఫున నిలబడే కృష్ణుడు ఎవరు? అంటే ఇలాంటి ఇంటలెక్చువల్స్, పాండవులు అంటే జస్ట్ ఫర్ ఐడెంటిఫికేషన్ సేక్ ఈ 5 మేధావుల్ని ప్రపంచంలో ఇప్పుడు పేరెన్నికగన్న మేధావులైన 5 పరిచయం చేశాం. ఇంకా చాలామంది ఉన్నారు ఈ ల్యాండ్ మీద నుంచి వచ్చిన వాళ్ళు, తమ జ్ఞానాన్ని ప్రపంచానికి అందించి మంచిదనంతో ప్రపంచం నిండిపోవాలి, ఎలిగిపోవాలని. అందరికన్నా ప్రైడ్ మనం చెప్పుకోవాల్సింది ఈ జనరేషన్, ఇటీవల కాలం జనరేషన్కి బాగా గుర్తుండే పేరు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. 4 జతలు బట్టలు ఆయనకు ఉండేవి. 4 అంటే 4 జతలు, ఒక చిన్న సూట్ కేస్. ఆయన ప్రపంచానికి మార్గదర్శనం చేశారు. మహర్షి అంటే ఎలా ఉంటాడో అది. ఈరోజు చాలా చోట్ల మనకి జిన్నా సెంటరు, ఔరంగజేబు రోడ్డు తీసేశారు. ఔరంగజేబు రోడ్డు తీసేసి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం రోడ్ అని పెట్టారు ఢిల్లీలో. ఇంకా గుంటూరులోనే ఉంది జిన్నా సెంటర్ అని. దాని మీద కూడా డిమాండ్ వస్తుంది. ఆ పేరు తీసేసి, మహమ్మద్ అలీ జిన్నా పేరు తీసేసి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం సెంటర్ అని పెట్టండి. ఉంటారు. ఇప్పుడు ఈ జనరేషన్లో వీళ్ళతో పాటు, వీళ్ళు కంప్లీట్ టెక్నోక్రాట్స్, వీళ్ళతో పాటు వివిధ రంగాల్లో నిష్ణాతులైన వాళ్ళు ఉన్నారు, దేశ సేవకై అంకితమైన వాళ్ళు. ఇదే కేటగిరీలో మనోహర్ పారీకర్ వస్తారు. మనోహర్ పారీకర్ కేంద్ర రక్షణ శాఖ మంత్రిగా, అంతకుముందు గోవా ముఖ్యమంత్రిగా చేశారు. క్యాన్సర్ తోటి 2019లో ఈ లోకం విడిచి వెళ్ళిపోయారు. వాళ్ళ కాంట్రిబ్యూషన్స్. సో లాట్ మెనీ పీపుల్ ఆర్ దేర్ అండి. అంటే పర్సనాలిటీస్. వీళ్ళ గురించి కదా మనం మాట్లాడుకోవాల్సింది. బట్ కౌరవుల గురించి కూడా అప్పుడప్పుడు మాట్లాడుకోవాలి. ఎందుకంటే మహాభారతం చదివితే కౌరవులు ఖచ్చితంగా ఆ ధర్మయుద్ధంలో వీళ్ళు గెలవలేరు, ఓడిపోతారు, సమూలంగా తుడిచిపెట్టుకుపోతారు. బట్ అప్పటిదాకా పుడమి తల్లి ఈ బాధ పడాల్సిందే, అదొక వేదన అనుభవించాల్సిందే. వీళ్ళ కాలంలో జీవించి ఉన్న సాధారణ ప్రజానీకం వాళ్ళ చుట్టుపక్కల ఉన్న, పోనీ వాళ్ళల్లో వాళ్ళకి ఏమైనా పొసుగుతుందా అంటే, ఒకడు సున్ని అంటాడు, ఇంకోటి షియా అంటాడు, ఒకరిని చూస్తే ఒకటి పడదు, ఒకరిని చూస్తే ఒకటి చంపుకుంటాడు. లేస్తే పొద్దున వీళ్ళకి మాటలు ఏంటంటే, నీ గొంతు కోస్తా, నీ గొంతు బిసుకుతా, ఇవే. మునీర్ చూసాం కదా, ఆయన మాట్లాడుతూ ఏప్రిల్ 17న వాళ్ళ ఆర్మీని అడ్రస్ చేస్తూ, జునెవెల్ వీన్ ఉంటుంది, ఆ వీన్ కట్ చేస్తే, అంటే మెడ నరం ఒకటి కట్ చేస్తే ప్రాణం పోతుందని, ఆ వీన్ కట్ చేసే టెక్నాలజీ మన దగ్గర ఉందండి. నిజమే, మీ దగ్గరే ఉంటుంది, ఇంకోటి దగ్గర ఉండే అవకాశం లేదు. మొహమ్మద్ యూనస్ అని ఒక ప్రపంచ మేధావిని ముసుగేసుకుని ఒక ఆయన బంగ్లాదేశ్లో ఉన్నాడు. షేక్ హసీనాని దింపేసిన తర్వాత ఆయనకి పీఠం కట్టబెట్టారు తాత్కాలికంగా. ఆయన అయితే ఆ చికెన్ నెక్ని ఇలా నొక్కేస్తాడట, ఇలా పిసికేస్తాడట. 60 కిలోమీటర్స్ వెడల్పు ఉన్న చికెన్ నెక్ని పిసికేస్తే ఇండియాకిను రెస్ట్ ఆఫ్ ఇండియా 7 సిస్టర్స్ ఆఫ్ ది ఈస్ట్కి లింక్ తెగిపోతుందట, అంటే ఈశాన్య రాష్ట్రాలకి. ఇప్పుడు ప్రాణం పోతుందట, మొండేమే మిగులుతుంది, తల పైనే ఉంటుంది కదా. ఆయన ఒక మేధావి. వీళ్ళలో కూడా ఉంటారండి మేధావులు లేకుండా. శకున్ కాదా, ఇప్పుడు ఆ శకుని రోల్ ఎవరంటే మహమ్మద్ యూనస్ పోషిస్తున్నాడు అనమాట. వీళ్ళకి తలకు మాసిన వాళ్ళకి అందరికీ కూడా ఒక లీడర్ ఉన్నాడు, ఒక టెర్రరిస్ట్ కొడుకు, వాడి పేరు మునీర్. ఇప్పుడు ప్రస్తుతం పాక్ ఆర్మీ చీఫ్గా. అందరూ జనరల్ సయ్యద్ అసీం మునీర్ అని పిలుస్తారు. వాడికి ఒక క్లోనింగ్ బ్రదర్ దుశ్శాసనుడు, వాడి పేరు సయ్యద్ ఆసిం మాలిక్, వాడు ప్రస్తుతం నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్. వీళ్ళంతా బేసిక్గా టెర్రరిస్టులే. కొందరు యూనిఫామ్ వేసుకుంటారు, కొందరు ఇలా కనిపిస్తుంటారు, ప్రీచర్స్లా కనిపిస్తుంటారు. సో ఇంకా చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. వీళ్ళ క్యారెక్టర్స్లో మళ్ళీ రామాయణానికి సంబంధించిన ఒక ఆవిడ ఉంటుంది. ఆవిడ జయా ఖాన్ అని శూర్పణఖ క్యారెక్టర్ ఆవిడది. ఆవిడ మనకి అయోధ్యలో మసీదులు ఇది మసీదు కడతాం, మా సైన్యాన్ని పంపిస్తున్నాం అని యోగి పంపించమంటాడు. చక్కగా ఆవిడ వస్తే ఒక జత గాజులు కూడా ఇస్తానంది. ఆవిడిచ్చే జత గాజులు తీసుకొని అవసరమైతే చీరాసారా ఇచ్చి పంపిస్తూ ఆ వెనకాల లాహోర్ వెళ్ళి రామాలయం కట్టొస్తాడు ఆయన. సో అన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, మిథాలజీ రిలేటెడ్గా అన్ని క్యారెక్టర్స్ ప్రస్తుతం పాకిస్తాన్ అని పిలువబడే ఒక టెర్రరిస్ట్ యూనివర్సిటీలో ఉన్నాయి. దాని దేశం అనకూడదు, స్టేట్ అని కూడా అనకూడదు, ఒక టెర్రరిస్ట్ యూనివర్సిటీ. నిన్ననే ప్రధానమంత్రి మోడీ అన్నారట. సో ఇప్పుడు చూస్ చేసుకోవాలి. వీళ్ళని ఫాలో అయ్యి అదే నిజమని భ్రమించి అలా ఫాలో అయితే మనకు స్వర్గం దొరుకుతుంది, స్వర్గంలో 72 మంది కన్యలు మనకు దొరుకుతారు అని భావించే వాళ్ళు ఎవరైనా ఉంటే, వాస్తవాలు ఎలా ఉంటే, చదువు సంధ్యలు ఉంటే ఎలా అవుతాం, చదువు సంధ్యలు లేకుండా మూర్ఖత్వంలోకి మూఢత్వంలోకి వెళ్తే ఎలా అవుతాం? చిన్న కంపారిజన్ ఇది. సో ఇక్కడ ఇప్పుడు ఏంటంటే వీళ్ళందరూ చాలా ఫెమిలియర్, డిజిగ్నేటెడ్, ఇంటర్నేషనల్లీ డిజిగ్నేటెడ్ గ్లోబల్ టెర్రరిస్ట్, ఐడీజీటీ. ఎంతమందికి వస్తుందండి ఆ హోదా? మసూద్ అజర్కి వచ్చింది, అలాగే ఇక్కడ ఈయనకి రెహమాన్ లఖ్వీకి వచ్చింది. ఇలాంటి హోదా కావాలనుకుంటున్నారా? ఇలాంటి హోదా కావాలనుకుంటున్నారా? ఫండమెంటలిజాన్ని ప్రాక్టీస్ చేసి దాంట్లో మునిగి తేలుతున్న యువత బయటకు రావటం కోసం చాలామంది ఇస్లామిక్ మేధావులు ఈరోజు నడుం కట్టి ముందుకొచ్చారు, సంస్కరణలు తీసుకొస్తున్నారు. తస్లీమా నస్రీన్ అనేది అదే.
సంస్కరణలు తీసుకొచ్చేంత వరకు ఇస్లాంలో ఈ ఉగ్రవాదం ఉంటూనే ఉంటుందని. ఆ సంస్కరణలు తీసుకొస్తున్న వాళ్ళ బాటన మిగిలిన ఇస్లామిక్ సమాజం నడుస్తుందనే భావనలో మనం ఉండాలి. ఎందుకంటే 54 ఇస్లామిక్ దేశాలు ఉంటే 51 దేశాలు పాకిస్తాన్ని సపోర్ట్ చేయాల. ఒక 3 తుర్కీ, అలాగే అజర్బైజాన్, ఇంకొక కంట్రీ మలేషియా కూడా వాళ్ళకి సపోర్ట్గా నిలబడింది. సో నిజాలు ఇవ్వండి. ఈ సీఈఓల్లో ఏ సీఈఓ కావాలనుకుంటున్నారో ఆ సమాజంలో వీళ్ళని ఫాలో అయ్యే యువత ఒక మాట రీథింక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. రీథింక్ చేసుకుంటారని కూడా మనం ఆశిద్దాం.